నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భారీ ప్రదర్శనతో చెలో రాజ్భవన్ నిర్వహించిన టీపీసీసీ. అదాని షేర్ల పతనం అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాలలో నేటి నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం. పరీక్షలు అన్నీ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. జాప్యం లేకుండా గడువులోపు పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీలకు ఆదేశం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దేశంలో అదానికి ప్రధాని మోడీ దేశ సంపద దోచిపెట్టి అక్రమాలకు పాల్పడిన అంశాలపై, అదానీ షేర్ల పతనం అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని, క్రోనీ కాపాటలిజంకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చెలో రాజ్భవన్కు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. వారిని ఖైరతాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చెలో రాజ్భవన్కు బయలుదేరిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క, సీతక్కను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు మరి పెద్దలు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యమైన పెద్దలకు, యువకులకు, మహిళలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు దేశాన్ని మొత్తం కూడా నేటి నుంచి ఏప్రిల్ 14 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 పరీక్షా కేంద్రాల్లో 30,676 మంది మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 111 పరీక్షా కేంద్రాల్లో 60,915 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లోకి ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అరగంట ముందే పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. వేసవికాలం ప్రారంభమైన దృష్ట్యా పరీక్ష రాసే విద్యార్థులకు త్రాగునీరు, అనారోగ్యమైతే వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 48 గంటల్లో టీఎస్పీఎస్సీ రద్దు చేయకపోతే అమర నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందని, ఈ రాష్ట్రంలో సరిగా ఎగ్జామినేషన్స్ కూడా జరగడం లేదని అన్నారు. అన్ని ఎగ్జామినేషన్స్ మళ్ళీ తిరిగి పెట్టాలని డిమాండ్ చేశారు. ఎగ్జామినేషన్స్ రద్దు చేసి మళ్ళీ పెట్టకపోతే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున అమర నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ బిడ్డలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జి రాజేష్, ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
పొజిషన్ లో కూర్చొని మళ్ళీ దీని ఎంక్వైరీ చేయడం అంటే ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది. ఇది సరిగా జరగవని తెలిసి మళ్ళీ కొత్త బాడీని వేయాలి, కొత్త అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీరు ఆ పని 48 గంటల లోపల మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇప్పటి నుంచి 48 గంటల లోపల మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ను మరి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ను రద్దు చేసి మళ్ళీ పెడతామని చెప్పి ప్రకటన చేయకపోతే నేను తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరం నడిబొడ్డున నేను ఆమరణ నిరార్థక కూర్చుంటా, 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం కూర్చుంటాను ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ సందర్భంగా వచ్చిన ప్రెస్ మిత్రులందరూ కూడా మరొకసారి ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులు చేసి గడువులోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులను ఆయన పరిశీలించారు. అక్కడ కూడా ఇవన్నీ క్రియేట్ చేసేది కదా అంటే ఇవే సార్ ఇవే స్టోన్స్ని అట్లా చూపించారు కలర్లో కొంచెం. ఇది పాతది ఉండేనా? ఇది పాత పాత సపోర్ట్ లా ఉంది. వాటి ఏం చేస్తారంటే సాలిడ్ ర్యాక్ లాగా క్రియేట్ చేయాలి. దాంట్లో సిమెంట్ వేసి ఇంకేం చేస్తారా దాన్ని కరెక్ట్ చేస్తే చేస్తారు. కాలుగా ఇది కానీ అది కానీ ఆ మొత్తాన్ని గ్రోవింగ్ చేసేసి వాటిని పాలిష్ అంటే వాటిని పెట్టి న్యాచురల్ ఇక్కడ కూడా ఇది కూడా అవును సార్ అన్నీ సార్ దీనికే కలర్ కొట్టినాం అనుకో చూడడానికి బాగుంది. లేదు సార్ వార్నిష్ సార్ న్యాచురాలిటీ ఎక్కడ దెబ్బతింది. దాన్ని మేకప్ చేసిన వెంటనే వార్నిష్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇట్లా వస్తుంది సార్, ఇట్లా వస్తుంది. ఇక్కడ మిగులుతుంది మీకు అంటే ఇది తీసేసిన తర్వాత మనకి ఇక్కడ మిగులుతుంది కదా. మిగిలితే దీన్ని కంటిన్యూ చేసి దీంట్లో ల్యాండ్స్కేప్. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2023 యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రముఖ సినీ నటుడు అడవిశేష్, నగర సిపి సివి ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించవలసిన స్పోర్ట్స్ ఆలస్యమైనందుకు చింతిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్క పోలీసులో ఉన్న ప్రతిభను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగే ఆటల పోటీలలో పోలీసులు పాల్గొంటారని అన్నారు. Take it. Good display. मेरे वेंकट भैया మేజర్ సందీప్ కృష్ణన్ సార్ పుట్టినరోజు. నిన్న మొన్న ఆలోచిస్తూ ఉండే అంటే ఆయన పుట్టినరోజు అది చేయాలి ఏం చేయాలనుకున్నప్పుడు ఇన్విటేషన్ వచ్చింది నాకు. అండ్ ఐ జస్ట్ ఫెల్ట్
ఆయన బర్త్డే సందర్భంగా ఫోర్సెస్ని సెలబ్రేట్ చేయడమే కరెక్ట్ అనిపించింది. అందరూ ఇండియన్సే, అందరూ పేట్రియట్సే, కానీ పేట్రియట్స్ని కాపాడే వాళ్ళు ఫోర్సెస్లో ఉన్న మనుషులు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. మేమందరం సివిలియన్స్గా సేఫ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యేది, మేము రోజు మా పనులు చేసుకోవడానికి మేము హ్యాపీగా మా ఫ్యామిలీతో ఉంటానికి కారకులు, మూల కారకులు మీరు. అండ్ గచ్చిబౌలి మా ఇల్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్తో షేరింగ్ కాంపౌండ్ ఉంది కాబట్టి నేను సేఫ్గా ఉంటాను. ఫిట్నెస్ విషయంలో నన్ను పోయిన సంవత్సరం అడుగుంటే కొంచెం బెటర్గా చెప్పుండేవాడిని అండి. ఆ టైంలో సినిమా షూటింగ్లో ఫుల్ ఫిట్లో ఉన్నాను. ఇప్పుడు ఇంకా 2-3 months దూరంలో ఉన్నాను కాబట్టి వారానికి ఓన్లీ 2-3 times వర్కౌట్ జరుగుతుంది. బట్ సార్ అన్నట్టు కరెక్ట్ డైట్, కరెక్ట్ న్యూట్రిషన్, కరెక్ట్ స్లీప్. మరి మీ స్ట్రెస్ లెవెల్స్లో అసలు మీకు స్లీప్ కుదురుతుందా లేదా, కరెక్ట్ టైం కుదురుతుందా లేదా నాకు తెలియదు. కుదిరినంత దాన్ని పాటించడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజున హైదరాబాద్ సిటీ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓపెనింగ్ అన్న దానికన్నా కూడా సెలబ్రేట్ చేయడం నేను వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ విత్ ఆల్ ఆఫ్ యు. సిబి సార్ బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఒకసారి పిలిస్తే చూస్తాను వచ్చి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. గత సంవత్సరం మనకు ఎన్నో డ్యూటీస్ ఉండి అది నిర్వహించలేకపోయాము. ఫర్ దాట్ ఐఎమ్ సారీ, బికాజ్ నేను కొద్దిగా బిజీగా ఉండి అది చేయలేకపోయాము. కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఇది నేను సిపిగా కోత్వాల్గా ఉన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్స్ తప్పకుండా జరగాలనే ఒక పట్టుదలతో జనవరి నుండి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు వీలైంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైన ఈవెంట్ ఒకటి మన క్యాలెండర్లో. అది ఒక టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ టాలెంట్ కూడా జరుగుతుంది. మన స్టేట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దాని కోసం సెలెక్షన్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఉన్న టాలెంట్ని గుర్తించి ఆ స్టేట్ టీమ్స్ కోసం వెళ్ళి ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక ఈవెంట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్లో కాంపిటీషన్స్ ఉంటాయి. దాంట్లో మనం పాల్గొంటాము. ఆనవాయితీగా చరిత్ర చెప్తుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి మేజర్ చంక్ స్టేట్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సిటీ పోలీస్ నుండి వచ్చే స్పోర్ట్స్ మెన్ ఈ ఆల్ ఇండియా లెవెల్లో కూడా పథకాలు, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలవడం అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. సో మీరందరూ ఉత్సాహంగా ఇక్కడ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత కలర్ఫుల్గా అందరూ మిగతా కొత్త జోన్స్ కూడా ఏర్పడ్డాయి. కొద్దిగా టీమ్స్ చూస్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందిగా అయ్యిండొచ్చు. కానీ హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది కనుక వచ్చే కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతుంది. సో దానికి మనము తయారై వచ్చే కాలంలో 7 జోన్లు ఉండబోతున్నాయి. ట్రాఫిక్లో 3 జోన్లు ఉండబోతున్నాయి. కొత్త పోలీస్ స్టేషన్స్, కొత్త డివిజన్స్, ఇవన్నీ కూడా 35 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి.
జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ప్లీజ్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నేటి నుంచి ఏప్రిల్ 14 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. 1 నిమిషం నిబంధన నేపథ్యంలో 1 నిమిషం లేటుగా వచ్చిన విద్యార్థినిని అధికారులు వెనుకకు పంపించేశారు. రిక్వెస్ట్ చేయి వాళ్ళని. రిక్వెస్ట్ చేయాలి. నీ ప్రెస్ లేకపోతే పట్టుకో. ఇంకా ఎవరు రాని స్టూడెంట్స్ ఎవరు రాని చల్ అయిపోయింది. దాదాపు 10 మంది అనుకో వేయరు. ఎవరు చిన్న సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షా కేంద్రాలకు 4 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షా హాల్లోకి అధికారులు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు కంటతడి పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఏమైందా?
ఎవరు బాబు 10 నిమిషాలే నువ్వు నడు ఎవరు నడవాలి ఏం కాదమ్మా ఏం కాదు నెక్స్ట్ రాసుకోవచ్చు ఎందుకు ఏడుస్తున్నావు ఏం ఎగ్జామ్ ఈరోజు తెలుగా ఎందుకు లేట్ అయింది నీకు బస్సు మిస్ నుంచి ఏడుకెళ్ళి వస్తావు ఇద్దరు యువకులు ట్రైన్ టికెట్ టీసీపై దాడికి పాల్పడ్డ ఘటన ఖమ్మం పరిధిలో చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ ఎల్ కిరణ్ కుమార్పై దాడికి పాల్పడినట్లు ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ భాస్కర్ రావు తెలిపారు. కిరణ్ కుమార్ బల్చార్ షా నుంచి విజయవాడ వరకు విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో మహబూబాబాద్కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా S1 బోగిలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్ అడిగినందుకు ఇద్దరూ కలిసి టీసీపై దాడికి పాల్పడడంతో కిరణ్ కుమార్ గాయపడ్డారు. రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిటీఐ శ్రీరామ్ టీసీ కిరణ్ కుమార్ను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కర్ రావు తెలిపారు. నేను వరంగల్ టీటీని. నేను ఈరోజు నవజీవన్ ఎక్స్ప్రెస్ 12655లో మల్లార్ష నుంచి విజయవాడ వరకు S1 కోచ్లో వర్క్ చేస్తున్నాను. ఇద్దరు ప్యాసింజర్లు వరంగల్లో మహబూబాబాద్ వాళ్ళకి టికెట్ అడిగితే టికెట్ చూపెట్టలేదు. మా బావ జేఈ అని చెప్పి నా మీద మొత్తానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇలా మొత్తం ఇలా చేశాను. నన్ను టికెట్ అడిగినందుకు వాళ్ళ దగ్గర టికెట్ లేదు, ఏం లేదు. టికెట్ అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ రివర్స్ నా పిఎఫ్టీ నా పెనాల్టీ రాసే రిసీప్ట్ బుక్ మొత్తాన్ని చింపేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమనంటే మా బాగా చేయి అన్నారు. మహబూబాబాద్ మా లోకల్ నేను ఇష్టమైన కొట్టినా కూడా ఇప్పుడు ఎవరు అడగాలని చెప్పి ఇలా కొట్టినారు నన్ను మొత్తం. వాళ్ళు ఏ బోగి ఎక్కినారు? S1 కోచ్ సార్. మొత్తం S1 కోచ్లో ఎక్కినారు. అతనితో పాటు 4 ఎక్కినారు. వాళ్ళ టికెట్లు చూసి ఇచ్చేసి వీళ్ళ టికెట్లు అడిగినందుకు వాళ్ళ టికెట్ అడగకూడదు అంట సార్. వన్ ఎక్కితే వాళ్ళ బాగా చేయి కాబట్టి వదిలేయాలంట సార్. జేఈ మీన్ జూనియర్ ఇంజనీర్ రైల్వే సార్. అతను ఏదో ఉద్గిర్లో పనిచేస్తాడని చెప్పి అతని పేరు మిస్యూజ్ చేస్తున్నారు సార్ వీళ్ళిద్దరు. మేము టికెట్లు అడిగినందుకు మేము మహబూబాబాద్ దిగుతాము, మేము రెగ్యులర్ ఖమ్మం వరకు టికెట్ తీసుకున్నాం, జనరల్ టికెట్ తీసుకున్నాం అని చెప్పారు. టికెట్ తీసుకున్నామంటే మొబైల్లో ఉందన్నారు. నా టికెట్ చెకింగ్ ట్యాబ్ని మొత్తం వాళ్ళు కింద పడేసినారు. మొత్తం అది పార్ట్గా ఊడిపోయింది. మళ్ళీ నేను దాన్ని రీఅసెంబుల్ చేసుకొని నా డ్యూటీ చెక్ చేసుకోవడానికి వెళ్తే వరంగల్ నుంచి నేను ఒక ప్యాసింజర్ చెక్ చేయలేదు. నా డ్యూటీ మొత్తం అబ్స్ట్రక్షన్ చేశాను సార్. మహబూబాబాద్ వరకు ప్యాసింజర్లు కోచ్లో వాళ్ళంతా మొత్తానికి చైన్ నెక్కొండ స్టేషన్లో చైన్ గుంజినారు సార్. మాకు సెక్యూరిటీ లేదని చెప్పి టీటీకే సెక్యూరిటీ లేదు, మాకేం ఇస్తారని అడుగుతున్నారు. చంద్రబాబు హయాంలో రేషనలైజేషన్ పేరుతో ఏకంగా 5,000 పాఠశాలలు మూసేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మూసేసిన స్కూళ్లలో 3,000 స్కూళ్లు తెరిచిందని అన్నారు. సీఎం జగన్ పేదలకు నాణ్యమైన చదువులు అందించడం కోసం నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి పేద విద్యార్థుల తలరాతను మారుస్తున్నారని అన్నారు. దయచేసి చూసుకోవాలి. అంటే 18-19 సంవత్సరం కంటే ఇప్పుడు సుమారు 2,40,840 పిల్లలు ఇవాళ అధికంగా ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో అధ్యక్ష. దానికి కారణాలు తెలుసా అధ్యక్ష? వాళ్ళన్నా స్కూల్ మూసామని చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా అయితే 2014-19 మధ్యలో చూసుకుంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో 5,000 స్కూళ్లు మూశారు అధ్యక్ష. 5,000 స్కూల్ని 2014-19 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 5,000 స్కూళ్లు మూశారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. కాబట్టి 5,000 స్కూల్ పేర్లు కూడా మీకు పంపించమంటే మీ ద్వారా సభ్యులు పంపిస్తాను అధ్యక్ష. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తానండి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇంకో ఈ 5,000 స్కూల్లో 3,000 స్కూల్స్ వచ్చి మళ్ళీ తెరిపించాం అధ్యక్ష. 3,000 స్కూల్స్ నేడు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లేకార్డ్స్ పట్టుకుని ర్యాలీగా అసెంబ్లీకి హాజరయ్యారు. విశాఖలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,13,251 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 56,504 మంది ప్రథమ, 56,747 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం 128 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో 75,242 మంది విద్యార్థులు ఉండగా 78 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. నా పేరు సురేష్ కుమార్ అండి. ఎంఏపీ జూనియర్ కాలేజ్, ఆండాలమ్మ కాలేజ్, గాజువాక అండి. ఈరోజు మా సెంటర్లోని 600 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి అనుమతించారు. వీళ్ళు ఏంటంటే మనకి కాలేజీ పరంగా మొత్తం పోలీసు సిబ్బంది కానీ మాకు ఎన్సీసీ సిబ్బంది వీళ్ళందరూ కలిపి పిల్లలకి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామండి. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చాము. ఆశా వర్కర్స్ వీళ్ళు కూడా వాళ్ళు మెడికల్గా వాళ్ళు సపోర్టివ్గా అందరూ ఉన్నారు. అదేవిధంగా మన కాలేజీ ప్రిన్సిపల్స్ అన్ని విధాలు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు పేరెంట్స్ కూడా బాగా దీనిగా ఉండి సపోర్ట్ చేసి అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలు అందరూ బాగా రాయాలని మంచి వివిధ రకాలైన కాలేజీ నుంచి పిల్లలందరూ కూడా వచ్చి అటెండ్ అవుతున్నారు. వాళ్ళ అన్ని విధాలు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ మేము చేపట్టామండి. పిల్లలందరూ బాగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటూ ఎంతమంది విద్యార్థులు హాజరవుతారు సార్? 600 మంది అండి. ఎన్ని రూములు కలిపి? 14 రూములు మేము ఇస్తున్నామండి. ఒక అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లైట్స్, ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సౌకర్యవంతంగా వాళ్ళకి ఉంటుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా రాసి చేస్తాం. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ ప్రదర్శనతో చెలో రాజ్ భవన్ నిర్వహించిన టీపీసీసీ. అదాని షేర్ల పతనం అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాలలో నేటి నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం. పరీక్షలు అన్నీ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. జాప్యం లేకుండా గడువులోపు పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీలకు ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.